ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. గత 3 దినాలుగా ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు సహాయం చేసేట్లు ప్రార్థిద్దాం. ప్రతి అవసరం తీర్చబడినట్లు విజ్ఞాపన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు వారితో మాట్లాడగా వారికి క్షేమం అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభువా, అవసరతలున్నవి కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా ప్రేక్షకులను రక్షణ చేత అలంకరించండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. The steadfast love and faithfulness, iniquity is atoned for, and by the fear of the Lord one turns away from the evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. The steadfast love and faithfulness, iniquity is atoned for. Iniquity is atoned for. దోషానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. Faithfulness of God and steadfast love of God will bring you the forgiveness. మానవుని పాపమునకు, దోషమునకు ప్రాయశ్చిత్తం దొరకాలి. ప్రాయశ్చిత్తం, దోషం అనే 2 పదాలు అర్థం చేసుకోవాలి. మొదట ఇనిక్విటీ, దోషం. ఇనిక్విటీ అంటే దోషం. దేవుడు ఇచ్చిన ధర్మము, క్రమము విడిచి తొలగిపోవుట ఇనిక్విటీ, దోషము. చేయవలసినది ఎరిగి చేయక మానుట దోషిగా నిలబెడుతుంది. ధర్మము ఎరిగి దాని చొప్పున చేయని వాడు దోషిగా మారుతాడు. దోషి, నిర్దోషి. దోషి అంటే తెలుసు ఏం చేయాలో, కానీ అలా చేయకుండా వ్యతిరేకంగా చేయటం వల్ల దోషిగా ఎంచబడ్డాడు. దానియేలు గ్రంథంలో దానియేలు చెబుతున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతిని. రాజుకు దోషిగా కనపడ్డాడు దానియేలు, ప్రజలకు దోషిగా కనపడ్డాడు, కానీ దేవునికి నిర్దోషిగా కనపడ్డాడు. రాజుకు దోషిగా ఎందుకు కనపడ్డాడు? దేవునికి నిర్దోషిగా ఎందుకు కనపడ్డాడు? రాజశాసనం ప్రార్థించకూడదని దానియేలు ప్రార్థించాడు. కాబట్టి శాసనము ఎరిగి ప్రార్థన చేశాడు. ప్రార్థించకూడదనే శాసనము సంతకము చేయబడినదని తెలుసుకున్నాక కూడా ప్రార్థించాడు. కాబట్టి తెలిసి చేశాడు కనుక దోషం. అందుకే దోషి అని సింహాల గుహలో వేశారు. అదే కాంటెస్ట్లో ప్రార్థన చేయుట ఉత్తమం అని దేవుడు ప్రకటించాడు.
కనుక దేవుని యొక్క చట్టమున దానియేలు నిర్దోషిగా కనబడ్డాడు. కనుక దైవ చిత్తము, దైవ చట్టము, దైవ క్రమము నకు వ్యతిరేకముగా ఎవడు ఏ కార్యం చేసినా అతడు దోషిగానే దేవుని దృష్టిలో పరిగణించబడతాడు. అటువంటి దోషమునకు ప్రాయశ్చిత్తం కావాలి. అర్థమైందా మీకు? దోషం అంటే అర్థమైంది కదా. ఎరిగి అక్రమము చేయుట, క్రమమెరిగి క్రమము మీరి అక్రమము చేయుట దోషం. అయితే ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ఎటోన్మెంట్ అంటారు. ప్రాయశ్చిత్తం అంటే వెల చెల్లించటం. తగిన శాస్తి అంటారు చూశారు తెలుగులో. తగిన శాస్తి జరిగిందిరా అంటే వాడికి జరగాల్సిందే జరిగింది అని. కనుక ఎటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అంటే చెల్లింపు, విడుదల కొరకైనటువంటి ప్రతిఫలం చెల్లించాలి. అదే ప్రాయశ్చిత్తం. దోషం చేశాను, దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అంటారు. అంటే ప్రాయశ్చిత్తం చేసుకున్నానంటే హీ పెయిడ్ సంథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఇనిక్విటీ. ఆ అక్రమము నిమిత్తం, ఆ దోషము నిమిత్తం కొంత చెల్లించటం. ఎరిగి తప్పు చేశాడు కాబట్టి కొంత చెల్లించి ఆ దోష నివారణ చేసుకున్నాడు. దాన్నే ప్రాయశ్చిత్తం అన్నారు. సోదరుడా, సోదరి, ప్రాయశ్చిత్తములో వెల చెల్లింపు ఉన్నది. దోషములో వ్యక్తిగతమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ప్రాయశ్చిత్తములో వెల చెల్లింపు ఉన్నది. ఎవని దోషానికి వానికి వెల చెల్లించి విడిపించుకోబడాలి. అలా విడిపించుకోబడకపోతే దోషిగా మిగిలిపోతాడు, శిక్ష తప్పదు. కాబట్టి కృపా సత్యములు వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. కృపా సత్యములు, ట్రూత్ అండ్ గ్రేస్, ట్రూత్ అండ్ గ్రేస్, ఇవే పదాలు. కృపా సత్యములు అనేటువంటి పదాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే వలన కలిగెను, అనుగ్రహించబడెను. యేసుక్రీస్తు వలన కృపా సత్యాలు, యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యాలు కలిగాయని అన్నాడు. ధర్మశాస్త్రము మోషే తెచ్చాడు. కృపా సత్యాలు, దేవుని కృప, దేవుని సత్యము మానవులకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడ్డాయి. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కృప అప్లై అవుతుంది, దేవుని యొక్క సత్యము అప్లై అవుతుంది. కనుక కృపా సత్యములు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నవి. The faithfulness of God and steadfast love of God united at one place, it is nothing but the cross of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు శిలువలో దేవుని ప్రేమ, దేవుని కృప ఒకదానినొకటి కలుసుకున్నాయి. దేవుని ప్రేమ పాపిని క్షమించమంది, కృప సాధనంగా మారింది. కృప కడిగినటువంటి నీటి వలె మారింది. విశ్వాసము కృపనందుకున్న పాత్ర వలె ఉన్నది. ఒక మలినము తుడవాలి అంటే, కడగాలంటే నీరు కావాలి. ఆ నీరు తీసుకోవాలి అంటే పాత్ర కావాలి. పాత్ర విశ్వాసం, నీరు కృప లాంటిదన్నమాట. ఒక దోషాన్ని కడగాలి అని అంటే
కృప కావాలి. కృప విస్తరించకపోతే పాప నివారణ లేదు, దోష నివారణ లేదు. దేవుని కృప లేకుండా మనం రక్షించబడలేవు. కృప ప్రొఫిసియేషన్ ఏం చేసింది? కృప విస్తరించబడాలి. కృప హౌ ఇట్ ఈస్ క్రియేటెడ్, ఎట్లా నిర్మాణమైంది? అది సబ్స్టిట్యూట్ సాక్రిఫైస్ ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు రియల్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ సిన్నర్. పాపికి సరి అయిన ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు వచ్చుట వలన, అవుట వలన, పాపమెరుగని ఆయన పాపముగా చేయబడుట వలన ఆయన రైట్ సబ్స్టిట్యూట్ అయ్యాడు. సరైన ప్రత్యామ్నాయమయ్యి ఆయన తన సొంత ప్రాణాన్ని మానవుల కొరకు సిలువలో అర్పించాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి ముందు ఫిజికల్గా ఆయనకు మరణము వచ్చుటకు ముందు, ఫిజికల్ డెత్ ఆయనకు 7వ మాట అనంతరం వచ్చింది. రావటానికి ముందు హీ ఎక్స్పీరియన్స్డ్ ద స్పిరిచువల్ డెత్. ఆయన మరణం పొందాడు. ఎక్కడ పొందాడు? మరణం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు మరణించినది భౌతిక మరణం గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది. మానవుడు పాపి అయినప్పుడు భౌతిక మరణం రాలేదు అతనికి, ఆధ్యాత్మిక మరణం వచ్చింది. దేవుని నుండి, జీవము నుండి వేరైపోయాడు. కనుక యేసుక్రీస్తు రియల్ సబ్స్టిట్యూట్ ఎప్పుడవుతాడు ఒక పాపికి అంటే దేవుని నుండి వేరవ్వాలి. అది మరణం. 7వ మాట అనంతరం వచ్చిన భౌతిక మరణం పాపి అయిన ఆదాము తన జీవిత చరమాంకాన్ని మృతి నొందిన శారీరక మరణం లాంటిది. కనుక ఆదాము పండు తిన్న వెంటనే దేవునికి దూరం అయిపోయాడు. అది ఫిజికల్, అది స్పిరిచువల్ డెత్, అది ఆత్మ సంబంధంగా ఎడబాటు, జీవానికి దూరం అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని నుండి దూరం కావాలి. అప్పుడే ఆయన ఆత్మీయ ఎడబాటు, ఆత్మీయ మరణం అనుభవించిన వాడు అవుతాడు. కనుక సిలువలో 4వ మాట యేసు పలికినప్పుడు తనకేం సంభవించిందో చెప్పాడు. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. మొదటి మాటలో నా తండ్రి అని పిలిచాడు. 4వ మాటలో దేవా అని పిలుస్తున్నాడు. పాపిస్థానంలోకి వచ్చాడు. పాపిస్థానంలోకి వచ్చాడు. మొదటి వచనంలో తండ్రి అని కుమారునిగా సంబోధించాడు. సిలువ పైన 4వ మాట మాట్లాడినప్పుడు దేవా, నా దేవా, నా దేవా అంగలారుస్తున్నాడు. ద క్రై ఆఫ్ ఎ సిన్నర్. ఒక పాపి ఆక్రందన చేసినట్లు యేసు ఆక్రందన చేస్తున్నాడు. నేను విడువబడ్డాను, నేను విడువబడ్డాను. నన్ను విడిచాడు దేవుడు. హీ ఎక్స్పీరియన్స్డ్ ద స్పిరిచువల్ డెత్, నాట్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ సిన్. తన సొంత పాపం కొరకు కాదు. దేవుడు యేసును విడిచి ఆయన శరీరం మీద మానవ పాపాన్ని మోపేశాడు. ఇక యేసు కనబడటం లేదు దేవునికి. యేసు శరీరం మీద పాపం కనబడుతోంది. ఈ పాపానికి పరలోకం నుండి శిక్ష పంపించాడు దేవుడు. 4వ మాటలో మానవులకు రక్షణ వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. మానవ పాపము యేసు మీద ఇంప్యూట్ చేయబడి మోపబడి, ఆ మోపబడిన పాపమునకు యేసు పాపముగా మారగా ఆ పాపమునకు శిక్ష పడింది. యేసు కాదు, పాపానికి శిక్ష వచ్చింది. ఆ పాప శిక్ష యేసు తన శరీరమందు భరించాడు. అక్కడ ప్రాయశ్చిత్తం వచ్చింది. అక్కడ మానవ పాపానికి పరిపూర్ణమైన వెల చెల్లించుట ద్వారా విడుదల వచ్చింది.
యేసు దేవుని నుండి వేరైన వాడై మరణానుభవము నొందుతూ పొందినవాడై ఈ ప్రాయశ్చిత్తం తీసుకొచ్చాడు. అందుకే కృప ఎస్టాబ్లిష్ అయింది యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు ద్వారా కృప దొరికింది మానవులకు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే కృప మానవులకు దొరికే ఛాన్స్ లేదు. విశ్వాసమునకు కర్త కూడా ఆయనే. హెబ్రీ 12:2 విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించువాడుయును అయిన యేసు వైపు చూడమన్నాడు. కనుక విశ్వాసానికి కర్త ప్రభువే. ప్రభువే విశ్వాసం ఇచ్చేది, ప్రభువే కృపనిచ్చినది. ఈ రెండింటి ద్వారా రక్షణ సాధ్యం అవుతుంది. కాబట్టి దోష నివారణకు మానవీయ పద్ధతులు అమలులో లేవు. ఇప్పుడు క్రొత్త నిబంధన టైంలో, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు నిర్వర్తించబోతున్నటువంటి ఈ బలియాగాన్ని గూర్చినటువంటి ముందస్తు జ్ఞాపకంగా ఉదాహరణగా పాత నిబంధన గ్రంథంలో బలులు అనుగ్రహించటం జరిగింది. దహన బలి స్తుతియాగ అర్పణ, సమాధాన బలి దేవునితో సమాధానాన్ని తెలియజేస్తున్న అర్పణ, పాప పరిహారార్థ బలి స్వాభావిక పాపానికి కలిగినటువంటి అర్పణ, అపరాధ పరిహారార్థ బలి వ్యక్తిగత పాపమునకు క్రియాపూర్వకంగా చేసిన పాపానికి కలిగినటువంటి అర్పణ. కనుక క్రీస్తు స్వభావాన్ని సూచిస్తుంది దహన బలి. సమాధాన బలి క్రీస్తు నెరవేర్చిన కార్యాన్ని సూచిస్తుంది. దహన బలి క్రీస్తు స్వభావాన్ని సూచిస్తోంది. సమాధాన బలి క్రీస్తు యొక్క కార్యము, రక్షణ కార్యాన్ని సూచిస్తోంది. కనుక క్రీస్తు నందు దైవుని స్వభావం, క్రీస్తు నందు మానవునికి ఏర్పరచబడ్డ దైవ స్వభావం, క్రీస్తు యేసు నందు మానవునికి దొరికిన ప్రక్షాళన ప్రాయశ్చిత్తం ఉదాహరణగా చూపటానికి బలులు ఇచ్చాడు. క్రీస్తునందు పాప పరిహారము, క్రీస్తునందు అపరాధ పరిహారము. కనుక యేసుక్రీస్తు అనే పస్కా బలి పశువు దొరికే వరకు కూడా మానవ జాతికి విడుదల లేదనేటువంటిది చెప్పటానికే, క్రీస్తు పస్కా బలి పశువుగా రాబోతున్నాడని చెప్పడానికి పస్కా బలి పశువు భౌతికమైన జంతువు చేత ఏర్పాటు చేసి వారి ముందు రాబోతున్న క్రీస్తుని గుర్చిన ఛాయ ఇజ్రాయేలీయుల చరిత్రలో దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. కనుక దేని కొరకు ఏది? క్రీస్తు కొరకు ముందస్తు బలులు తప్ప బలులను వ్యతిరేకిస్తూ యేసు వచ్చినవాడు కాడు. బలి క్రీస్తు బలి సాదృశ్యంగా అవి ఉదాహరణగా చూపించబడ్డాయి. పాత నిబంధన అజ్ఞానకాలం కనుక మానవ పాపాన్ని మానవుడు తీసివేసుకోలేడు కనుక నిర్దోషి అయిన ఒక వ్యక్తి నిలవాలి. ఆ వ్యక్తి యొక్క ప్రాణమే ప్రాణానికి విడుదల. ఆ ప్రాణం ప్రభు అయిన యేసుక్రీస్తుదై ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ప్రతి మానవుడు పుట్టుకతో పాప స్వభావాన్ని సంతరించుకుని పుడతాడు. అందుకే స్త్రీకనిన నరులలో ప్రతివాడును కూడా, పురుషుని ప్రమేయం చేత పుట్టిన ప్రతి నరుడు కూడా పాపిగా ఎంచబడ్డాడు. అందుకే ఆయన ఈ జన్మించినప్పటికే కలిగి ఉండేటువంటి స్వాభావిక పాపం ఉందే, అది లేకుండానట్లుగా ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపజేయబడిన వాడై కన్యక గర్భాన జన్మించిన పరిశుద్ధుడిగా, దేవుని పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎంత చరిత్ర ఉందండి ఈ ఒక్క మాటలో, మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం 960 సంవత్సరాలు ఇప్పుడు జీవించిన సొలొమోను రాస్తున్నటువంటి మాటలు, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దోషానికి ప్రాయశ్చిత్తం ధర్మశాస్త్ర ప్రకారం ఎలా కలుగుతుంది?
పొట్టేళ్లను తీసుకురావాలి, దాన్ని వధించాలి, దాన్ని యాజకుడు దానికి క్రమం ఉంటుంది, ఆ క్రమం చేయాలి, అతడు ప్రకటించాలి. ప్రధాన యాజకుడు ప్రకటిస్తాడు, నీ దోషం నివారణ అయిపోయిందయా పొమ్మని. కనుక ఇచ్చినటువంటి బలి ఇచ్చిన వ్యక్తి ప్రకటన చేయించుకుంటాడు, నా దోషం నివారణ అయింది అని. అర్థమవుతుందా? ఏ దోషము కూడాను దేవుని యొక్క ప్రాయశ్చిత్తం లేకుండా నివారణ రాదు. పాపము కప్పబడింది, తొలగించబడలేదు. పాత నిబంధన గ్రంథంలో సిన్ వాజ్ కవర్డ్, నాట్ రిమూవ్డ్. పాపము కప్పబడినది, తొలగింపబడలేదు పాత నిబంధనలో. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా పాపము తొలగించబడినది. పాపము నుండి పాపి విడిపించబడి పరిశుద్ధుడిగా ప్రభువునందు విశ్వాసము ద్వారా కృపచేత తీర్చబడుతున్నాడు. కనుక ఈ సత్యము క్రొత్తది కాదు. ఈ సత్యము పాత నిబంధనలోని భక్తులు ముందుగానే చెప్పారు. కృపా సత్యముల వలన దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఫస్ట్ యు నీడ్ టు గెట్ ద సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, దెన్ యూ షుడ్ ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ స్పిరిచువల్ వే. చూడండి, దోషానికి క్షమాపణ కలిగిన తర్వాత మనుషులు చెడుతనం నుండి ఆటోమేటిక్గా తొలగిపోతారంటే, ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. వాళ్ళు రక్షణ పొందినవాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. భయం అంతరంగ సంబంధం, భక్తి బాహ్యాన్ని కనిపిస్తుంది. హృదయములో దేవుని యందు భయం కలిగి ఉంటాం. మనం రక్షించబడిన వాళ్ళం భయం కలిగి ఉంటాం. ఆ భయం మనలను నీతి మార్గంలో నడిపిస్తుంది. మనుషులు అనుకునే నీతి కాదు, మానవ నీతి కాదు, దైవిక నీతి. మానవ నీతి కంటే కూడా ఉచ్చమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. గాడ్స్ రైచియస్నెస్ మనల్ని నడిపిస్తుంది. చాలా ఉత్తమమైన మార్గం అది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. ఎవరు దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి ఉంటారు? దేవుని తెలుసుకున్నవారు. దేవుని తెలుసుకున్నవారంటే ఎవరు? కృపాసత్యముల చేత దోష నివారణ అయినటువంటి వారు. రక్షించబడిన విశ్వాసులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి పాపము నుండి దూరంగా వెళ్ళిపోతారు. చెడుతనము జాగ్రత్తగా వినండి. చెడుతనము అంటే ఏమిటి? ఎవ్వరు ఈ రోజున చెడుతనము అనే దాన్ని ఐడెంటిఫై చేయాలంటే దే మస్ట్ నో ద గుడ్ థింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనం ఏమిటో తెలిస్తే లోకంలో చెడుతనం ఏంటో తెలుస్తుంది. మనుషులు కొన్ని చెడుతనంగా ఎంచుతారు, కొన్ని చెడుగా ఎంచరు. మా చిన్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరగటం చెడుతనం మాకు. ఇప్పుడు కలిసి తిరగకపోతే చెడుతనం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మా చిన్నప్పుడు పొరపాట్లు చేస్తుంటే వెంటనే చెడ్డవారిగా పెట్టేవాళ్ళు, అల్లరి చిల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు వాటిని అఫీషియల్ చేసేశారు. ఎవరైనా 10 మంది అల్లరిగా డ్యాన్స్ చేస్తే మా చిన్నప్పుడు ఊరుకునేవాళ్ళుగా. ఇప్పుడు దానికి క్లబ్బులని పబ్బులని పేరు పెట్టి లైసెన్సులు ఇచ్చి మరీ ఆడుతున్నారు. చెడుతనంగా ఎంచడం లేదు దాన్ని. పరాయి స్త్రీతో మాట్లాడుట, వివాహమైన వాడు వేరొక యువతిని లేదా వేరొక స్త్రీని అతడు పరిచయం చేసుకోవడం చెడుతనంగా భావించేవాళ్ళు, చెడుగా ఎంచేవాళ్ళు మొదటి సమాజం. ఇప్పుడు అదేమీ లేదు. కనుక మానవులు చెడుతనానికి ఇచ్చిన డెఫినేషన్స్ మారిపోతూ వచ్చాయి. కల్చరల్ డెవలప్మెంట్ కొలది మారిపోతూ వస్తున్నాయి. కానీ దేవుని దగ్గర అలా కాదు. కనుక చెడుతనము నుండి తొలగిపోవుట అనేది, దేవుడు దేనిని చెడుగా నిర్ణయించున్నాడో దాని నుండి మనం తొలగిపోవాలి.
చూడండి, వ్యభిచార విషయంలో నేత్రాశను కూడా దేవుడు చెడుతనంగా పాపపు కారణంగా ప్రకటించాడు. దాని నుండి తొలగిపోవాలి. వినికిడిని, సహవాసాన్ని, ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఈ ఈ యొక్క చెడులోనికి నడిపించు మార్గాల్లో నుండి, స్నేహితుల నుండి తొలగిపోతాడు. ఓ మాటలో చెప్పాలంటే వాళ్ళే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. రక్షించబడిన దైవ భయం కలిగిన వ్యక్తి నుండి, వ్యక్తి చెడుతనం నుంచి దూరంగా వెళ్ళడం కాదు, చెడ్డవాళ్లే వీరి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. వాడు మారిపోయాడురా, మనతో సహవాసం చేయడం, మనం చేయలేం వాళ్ళతో అని వెళ్ళిపోతారు. నేను రక్షించబడిన క్రొత్తలో నా స్నేహితులు అలాగే వెళ్ళిపోయారు నన్ను వదిలి. వాళ్ళకి ఆ మార్గం అర్థం కాలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాను అనేది వాళ్ళకి అర్థం కాలేదు. భయపడ్డారు. నేను రక్షించబడినప్పుడు నా పూర్వ స్నేహితులు భయపడ్డారు కూడా. ఏమిటి ఇలా అయిపోయాడు ఏమిటి ఈయన అని చెప్పి. పాపాన్ని విసర్జించటం, చెడును విసర్జించటం లోకానికి వెర్రితనంగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. ఒక విధంగా లోకం భయపడుతుంది కూడా. అయ్యో ఏమిటి ఇట్లా ఉంది ఇతని పరిస్థితి. చెడును విసర్జించుట ఎవరికి సాధ్యం? రక్షించబడిన ఒక విశ్వాసికి మాత్రమే సాధ్యం. రక్షణ పొందనవాడు చెడును విసర్జించలేడు, కోణాన్ని మార్చుకుంటాడంతే, విధానాన్ని వేరొక రకంగా చూపిస్తాడంతే. అంతరంగంలో పాపమే, పాపపు ఇచ్చయే. పైకి వేరేగా చూపిస్తాడు తప్ప అంతరంగంలో అదే ఇచ్చ కలిగి ఉంటాడు. దావీదు తాను చేసినటువంటి పాపమును ధర్మశాస్త్ర కోణంలో ప్రజెంట్ చేయడానికి, సక్సెస్ అవడానికి ప్రయత్నం చేశాడు, అయ్యాడు కూడా. కానీ దేవుని ఎదుట అవ్వలేకపోయాడు సుమా. దేవుని ఎదుట దొరికిపోయాడు. మనుషుల ఎదుట చాలా లీగల్గా ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాడు, కానీ అన్యాయం చేశాడు. కనుక రక్షించబడిన వాడు మాత్రమే ఈ చెడుతనం నుండి తొలగిపోగలుగుతాడు. తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, వదిలిపెట్టాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, దాని పనిష్మెంట్ అనుభవించాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని యందు భయభక్తులు నీకు రావాలి. రావాలంటే ఫస్ట్ యూ మస్ట్ బి సేవ్డ్. నువ్వు రక్షించబడితేనే దా అనుభవం నీకు తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనంటే అతని జీవితంలో అతడు అద్భుతమైనటువంటి నూతన సృష్టిగా మారుతాడు. చాలామంది ఈ దినాన భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, కానీ రక్షణ లేకుండా వారి భయభక్తులు సంపూర్ణం కావు. రక్షణ లేకపోతే, ఆధ్యాత్మిక వెలుగు లేకపోతే ఆధ్యాత్మిక అంధకారాన్ని గుర్తించలేడు మానవుడు. పాపమును గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలంటే యు నీడ్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాక్యము యొక్క, లేఖనాల యొక్క వెలుగు ప్రసారమైతేనే నీవు నీ పాపాన్ని గుర్తించగలుగుతావు. కనుక నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇవాళ ఒక వచనమే మనం ధ్యానం చేశాం. కృపాసత్యముల వలన ప్రాయశ్చిత్తం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనము చెడుతనమును నుండి తొలగిపోవుదుము. మీరు చెడుతనము నుండి తొలగిపోవాలి, పాపము నుండి తొలగిపోవాలి. చెడు అలవాట్లు కాదు, చెడుతనము, తత్వము. చెడుతనము అనేది మంచితనము, చెడుతనము అనేది స్వభావం, గుణం. ఈ గుణములో మార్పు రావాలి. ఈ చెడుతనం అనే గుణము నుండి దూరం వెళ్ళాలి అనగా నూతన సృష్టిగా మార్చబడాలి. అది కృపా సత్యములైన క్రీస్తు వలన మాత్రమే నీకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మీ యొక్క ఆశ. మీరందరికీ సమానముగా అవకాశం ఇచ్చినారు. అందరి కొరకు మీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు మరణించారు. ఇది అందరూ తెలుసుకుంటకు సహాయం చేయండి. మా దేశమును రక్షించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడైండును గాక.